హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. ఈరోజు మీకైతే ఒక హెల్దీ స్నాక్ రెసిపీ అయితే చూపించిపోతున్నానండి. ఇది ప్రోటీన్ ఫిల్డ్ స్నాక్ రెసిపీ. డైట్ చేసి వాళ్ళు అలాగే హెల్దీగా తినాలి అనుకున్న వాళ్ళకు కూడా సూపర్ టేస్టీ రెసిపీ అండి. సో కన్ఫామ్ ట్రై చేయండి. ఎందుకంటే దీంట్లో మనం బ్రోకలీ యూస్ చేస్తున్నాము. బ్రోకలీ అందరూ తినరు ఇష్టంగా, అండ్ తినాలనిపించదు కూడా. కానీ ఇలా చేస్తే పక్కా పిల్లలతో సహా అందరూ తింటారు. ఇది మా అక్క ఎక్కడో బ్రోకలీతో ఆమ్లెట్ చూసింది. సో దాన్ని డిఫరెంట్గా కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసి ఇలాగా శాండ్విచ్ కింద అయితే చేసిందండి. వాళ్ళ బాబు ఇంట్లో అందరూ తింటారని చెప్పి. అలాగే నిజంగానే మా అక్క వాళ్ళ బాబు తిన్నాడు అండ్ వాడికి చాలా నచ్చింది. సో మీ ఇంట్లో పిల్లలకు కూడా హెల్తీగా పెట్టాలి అనుకుంటే పక్కా ట్రై చేయండి రెసిపీ. ఇంతకీ ఐటెం నేమ్ ఏంటో చెప్పలేదు కదా. టైటిల్ చూసిన వాళ్ళకైతే ఆల్రెడీ తెలిసే ఉంటుంది. నార్మల్గా మళ్ళీ చెప్తున్నాను. ఇది బ్రోకలీ ఎగ్ శాండ్విచ్ అండి. సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, టమాటోస్ అండ్ కొత్తిమీర అన్నీ చిన్న చిన్నగా చాప్ చేసుకుని అయితే పెట్టుకున్నాము. మీకు ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకుని అయితే పెట్టేసుకోండి. మా అక్క ఇంకా చిన్నగా కట్ చేస్తుంది టమాటోసు. ఎందుకంటే మనం ఎంత చిన్నగా కట్ చేస్తే అప్పుడు ఆమ్లెట్లో దళసరిగా రాకుండా పలుచగా అది వస్తుందని చెప్పి. సో మీలో ఎంతమంది వెజిటేబుల్స్ చిన్న ముక్కల కింద కట్ చేయడంలో ఎక్స్పర్ట్స్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. కానీ చిన్న ముక్కల కింద కట్ చేయాలంటే చాలా కష్టం కదా. కానీ రోజు కట్ చేస్తే అలవాటు అయిపోతుంది అనుకుంటా. సో టమాటోస్ కూడా కట్ చేసేసి పక్కన పెట్టేసుకుంది. వీడియోలో చూపించాలి కాబట్టి ఇంత నీట్గా ప్లేటింగ్ చేసి ఇవన్నీ చేస్తున్నామండి. అదే నార్మల్గా మన ఇంట్లో చేసుకుంటే ఏంటంటే వెంటనే అలా మిక్స్ వేసేసుకుని చేసేసుకుంటాము. కానీ వీడియోలో అర్థం కాదేమో అని చెప్పి ఇలా నీట్గా ప్లేటింగ్ చేసి మీకు నీట్గా అన్ని ఐటమ్స్ కనిపించేటట్టు అయితే చూపిస్తున్నాం. సో ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్, హెల్దీ ఇంగ్రీడియంట్ బ్రోకలీ అయితే ఇలాగా తీసుకుని ఇలా పైన ఇవన్నీ విడదీసేసుకుంటున్నామండి. ఎందుకంటే బ్రోకలీలో కొంచెం పురుగులు అవి ఉంటాయి కూడా. సో దాన్ని మనం కొంచెం హాట్ వాటర్లో వేసుకుంటే ఏంటంటే ఏమన్నా పురుగులు లాంటివి ఉన్నా, ఏమన్నా పైన ఏదైనా ఉన్నా సరే కొంచెం పోతుంది అని చెప్పి. సో ఫస్ట్ అయితే ఇలా నీట్గా తీసేసుకుంటున్నాము. మీలో ఎంతమందికి బ్రోకలీ ఇష్టం అండ్ మీరు బ్రోకలీతో ఏమి ఐటమ్స్ చేస్తారు? నేను కొంచెం సరిగ్గా స్పెల్ చేయకపోతే మాత్రం ఏమీ అనుకోకండి. చెప్పడంలో ఒక్కొక్కసారి ఒకలా వస్తుంది. సో మీరేం చేసుకుంటారు రెసిపీస్ అదైతే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మాకు వీలైతే మేము కూడా నెక్స్ట్ టైం ట్రై చేస్తాము. సో అవన్నీ తీసేసుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద వాటర్ పెట్టుకున్నామండి. వాటర్ పెట్టుకుని దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ హీట్ అయ్యాక ఇప్పుడు దాంట్లో ఈ పీసెస్ అయితే వేసేసుకున్నాము. వాటర్ హీట్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని అప్పుడు ఈ పీసెస్ వేసుకొని ఒక 5 minutes ఉంచుకోండి. ఆ హీట్కి ఏమన్నా ఉంటే పురుగులు అవన్నీ దాంట్లోకి వచ్చేస్తాయి అన్నమాట. ఒకసారి బాయిల్ చేసుకుని వేసుకున్నా మీకు ప్రాబ్లం ఏం లేదండి, పర్లేదు. సో అవన్నీ వేసేసుకొని ఒక 5 minutes ఒకసారి మిక్స్ చేసేసి బాగా ఒక 5 minutes అలా ఉంచేసుకోండి. ఒక 5 minutes తర్వాత ఇప్పుడు ఆ పీసెస్ అన్నిటిని వేరే గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాము. వీటిని మనం చికెన్లోకి కూడా మార్చుకొని స్ట్రైనర్లోకి కూడా వేసుకుని తీసుకోవచ్చు. కానీ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ వాటికే అంటుకుంటాయి. ఎందుకంటే స్ట్రైనర్లోంచి కిందకి వాటర్ మాత్రమే వస్తాయి కాబట్టి. సో ఒక్కొక్క పీసు విడిగా తీసుకుంటున్నాము. సో దట్ ఏమైనా పురుగులు ఉన్నా వాటర్లోనే ఉండిపోతాయి కాబట్టి. ఇప్పుడు పీసెస్ అన్నీ ఒక గిన్నెలోకి తీసేసుకున్నాక ఇప్పుడు వాటర్తో వాష్ చేసుకోండి ఒక 2 times అలాగా. డ్రింకింగ్ వాటర్తో అయితే వాష్ చేసుకోండి. ఒక 2 times వాష్ చేసేసుకున్నాక ఇప్పుడు దీన్ని మనం ఇలాగా తురుముకుంటాం కదండి, క్యారెట్ అలాగా. దాంతో ఈ బ్రోకలీ మొత్తం తురిమేసుకోవాలి ఒక గిన్నెలోకి, మీకు వీడియోలో చూపించే విధంగా. సో దట్ మనకి ఏంటంటే ఇలా తురుముకోవడం వల్ల మీకు అసలు ఎక్కువ తిన్నట్టు అనిపించదు. ఏంటో కొత్త ఐటెం తిన్నట్టు ఏమీ ఉండదు. సో చూసారుగా తురిమాక ఇలా అవుతుందండి. సో దీన్ని మనం ఇప్పుడు దీంట్లో మిగతావన్నీ యాడ్ చేసుకుని ఆమ్లెట్ కింద అయితే వేసుకుంటాము. కోడిగుడ్డట్టు కింద. సో ఇప్పుడు దాంట్లో ఆల్రెడీ చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, టమాటోస్ అలాగే కొత్తిమీర అన్నీ యాడ్ చేసేసుకోండి ఒకదాని తర్వాత ఒకటి. మేము ఎప్పుడు బ్రోకలీతో రెసిపీస్ ఏం ట్రై చేయలేదు. కానీ అందరి మధ్య చాలా హెల్దీ, ప్రోటీన్ ఉంటుంది, చాలా మంచిది, షుగర్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది అన్నారు. సో ట్రై చేద్దాము, మంచిది అంటున్నారు కదా. కొంచెం ఇష్టంగా తినేటట్టు ఏమైనా ట్రై చేస్తే ఇంట్లో అందరూ తింటారు కదా అని అయితే మా అక్క ట్రై చేశారండి.
సో చూసారు కదా, అవన్నీ వేసేసుకున్నాక కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాము, తగినంత సాల్ట్. అలాగే కొంచెం చిల్లీ పౌడర్ లైట్గా, ఆల్రెడీ మనం చిల్లీస్ యాడ్ చేసుకున్నాం కాబట్టి గ్రీన్ చిల్లీస్, చిల్లీ పౌడర్ అయితే కొంచెమే యాడ్ చేసుకున్నాం. మీరు ఎక్కువ స్పైసీగా కావాలి అనుకుంటే ఎక్స్ట్రా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి. అవన్నీ యాడ్ చేసేసుకున్నాక ఇప్పుడు చేత్తో బాగా అన్నీ మిక్స్ అయ్యేటట్టు అయితే మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు బాగా అన్నీ మిక్స్ చేసేసుకున్నాక దీంట్లో ఇప్పుడు చిల్లీ ఫ్లేక్స్ అలాగే ఆరిగానో అయితే యాడ్ చేసుకుంటున్నాము. మీ ఇంట్లో కనుక చిల్లీస్ ఆర్ ఆరిగానో లేకపోతే అవి స్కిప్ చేసేయచ్చండి, అవి కంపల్సరీ అని ఏం కాదు, కానీ యాడ్ చేసుకోవడం వల్ల ఇంకా ఫ్లేవర్ వస్తుందని చెప్పి మేమైతే యాడ్ చేసుకున్నాము. సో మీ ఇంట్లో అవైలబుల్గా ఉంటే యాడ్ చేసుకోండి, లేదు అంటే స్కిప్ చేసేయండి. సో కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అలాగే కొంచెం ఆరిగానో యాడ్ చేసుకుంటున్నాం. మీరు కనుక పిల్లలకి ఎక్కువ చిన్నపిల్లలకి పెట్టేటట్టయితే చిల్లీ ఫ్లేక్స్ అవి స్కిప్ చేసేయండి, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ స్పైసెస్ తింటారు కాబట్టి. సో అవి యాడ్ చేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లో ఎగ్ వైట్ మాత్రమే యాడ్ చేసుకుంటున్నామండి, ఎల్లో యాడ్ చేసుకోవట్లేదు. ఎందుకు అంటే మొత్తం వీడియో చూడండి మీకే తెలుస్తుంది. అలానే ఎల్లోని పాడేయం, దాన్ని కూడా మనం యాడ్ చేసుకుంటాం, కానీ ఎక్కడ ఎలా యాడ్ చేసుకుంటామని తెలుసుకోవాలంటే వీడియో మొత్తం చూడాల్సిందే. సో కొంచెం పైన హోల్ పెట్టుకుని ఎగ్కి వైట్ని అయితే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని ఈ ఎగ్ని పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు అలాగే 2 ఎగ్ కూడా అలాగే చేస్తున్నాం. ఇప్పుడు మనం 2 ఎగ్స్తో అయితే ఇది చేసుకుంటున్నాము. అండ్ ఈ 2 ఎగ్స్తో మనకి 3 శాండ్విచెస్ దాకా అయితే వచ్చేస్తాయండి, ఎందుకంటే అన్ని వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి 3 శాండ్విచెస్ వచ్చేస్తాయి మనకి 2 ఎగ్స్తో. మీరు ఎగ్ ఎక్కువ కావాలనుకుంటే 3 ఎగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. మేమైతే 2 ఎగ్స్ యాడ్ చేసుకున్నాక ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకుంటున్నాం, మొత్తం అంతా ఎగ్ మొత్తం అంతటికి మిక్స్ అయ్యేటట్టు. సో చూసారుగా ఇలా మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఆమ్లెట్ కోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని దీంట్లో బటర్ అయితే యాడ్ చేసుకుంటున్నామండి. మీరు గీ యాడ్ చేసుకోవచ్చు, ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం, మీకు ఏది ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు. మేము బటర్ యాడ్ చేసుకున్నాం, అమూల్ బటర్ తీసుకున్నాం. అమూల్ బటర్ అయితే 1.5 అయితే యాడ్ చేసుకుంటున్నామండి మేము. సో బటర్ యాడ్ చేసుకున్నాక దాన్ని మొత్తం ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకుని బటర్ మొత్తం కరిగాక ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్ బ్రోకలీది దాంట్లో వేసేసుకుని ఇప్పుడు మనం ఎల్లోస్ పెట్టుకున్నాం కదా, ఆ ఎల్లోస్ని ఏం చేయాలంటే ఇలా పైన వేసుకోవాలండి. 2 ఎగ్స్వి ఒకటిని పక్క పక్కన వేసేసుకోవాలి. మీకు హాఫ్ బాయిల్డ్ ఇష్టము అంటే దాన్ని మీరు స్ప్రెడ్ చేసుకోక్కర్లేదు, అలాగే ఉంచేసుకోవచ్చు. లేదు హాఫ్ బాయిల్డ్ అలా ఇష్టం ఉండదు అనుకుంటే మీకు వీడియోలో చూపించే విధంగా ఒక స్పోర్క్తో మొత్తం ఆమ్లెట్ అంతా పైన వచ్చేటట్టు అయితే స్ప్రెడ్ చేసుకోండి. కొంచెం మంది జిమ్ చేసే వాళ్ళు హాఫ్ బాయిల్డ్ తింటారు కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఇలా స్ప్రెడ్ చేసుకోకుండా మామూలుగా ఉంచేసుకోండి. సో ఇలా మొత్తం మనం స్ప్రెడ్ చేసేసుకుంటాము. స్ప్రెడ్ చేసేసుకున్నాక మొత్తం మనకి ఆమ్లెట్ ఒక సైడ్ అంతా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని తర్వాత మళ్ళీ టర్న్ చేసుకొని ఇంకొక సైడ్ కూడా ఫ్రై చేసేసుకోండి. ఎల్లో వేసుకున్నాక దాంట్లో కొంచెం పెప్పర్ అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే మనం సాల్ట్ ఓన్లీ కింద ఆమ్లెట్ మాత్రమే వేసుకున్నాము, ఎల్లోకి సాల్ట్ లేకపోతే టేస్ట్ బాగోదు కాబట్టి లైట్గా పెప్పర్ అలాగే లైట్గా సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాము పైన, సో దట్ మనకి నీసు వాసన రాకుండా ఉంటుందని ఎల్లో కూడా. సో అలా స్ప్రెడ్ చేసేసుకున్నాక మొత్తం ఒక సైడ్ ఫ్రై అయిపోతే టర్న్ చేసుకోండి. మాకేంటంటే టర్న్ చేసుకున్నప్పుడు కొంచెం ముక్కల కింద విరిగిపోయింది, ఏంటి ఇలా అయ్యింది అని అనుకోకండి, టర్న్ చేసుకున్నప్పుడు కొంచెం విరిగింది. సో ఎలాగో శాండ్విచ్లో పెట్టేదే కదా అని మేము ఏమనుకోలేదు, ఎందుకంటే ఫుల్ ఎలాగో పెట్టాము, అది ఎప్పుడైనా పీసెస్ చేయాలి కాబట్టి అని. సో టర్న్ చేసేసుకున్నాక వేరే సైడ్ కూడా ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకుని మనమైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలండి. సో స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇది పక్కన పెట్టేసుకున్నాక మిగతా శాండ్విచ్ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. సో మనం మీకు శాండ్విచ్ చేసుకోలేము అనుకుంటే కనుక ఇలా కూడా మీరు తినేయచ్చండి, బ్రోకలీ ఎగ్ ఆమ్లెట్ కింద. ఇది కూడా హెల్తీయే, ఎందుకంటే ఎగ్ అలాగే బ్రోకలీ కూడా 2 ప్రోటీన్ ఫుడ్ కాబట్టి మీరు అలా కూడా తినేయచ్చు, ఏం ప్రాబ్లం లేదు. మార్నింగే బ్రేక్ఫాస్ట్ కావాలి, హెల్తీ బ్రేక్ఫాస్ట్ అనుకున్న వాళ్ళు ఇలా ఓన్లీ ఆమ్లెట్ కూడా తినేయచ్చండి. లేదు కొంచెం డిఫరెంట్గా, పిల్లలకి డిఫరెంట్గా ఉంటే ఇష్టం కదా ఇలాగా, సో శాండ్విచ్ అంటే ఇష్టంగా తింటారు కాబట్టి వాళ్ళకైతే ఇలా ఇవ్వచ్చు. మేమైతే వైట్ బ్రెడ్ ప్రిఫర్ చేసాము, మీరు కావాలి అనుకుంటే బ్రౌన్ బ్రెడ్ కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఇప్పుడు వైట్ బ్రెడ్ 2 స్లైసెస్ అయితే తీసుకున్నాక ఇప్పుడు దీని మీద ఫస్ట్ అయితే చీజ్ పెట్టుకుంటున్నాము.
ఒక స్లైస్ మొత్తం పెట్టకుండా హాఫ్ స్లైసే పెడుతున్నామండి మేము. మీకు చీజ్ చాలా ఇష్టము అనుకుంటే ఫుల్ స్లైస్ కూడా పెట్టేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఒక బ్రెడ్ స్లైస్ మీద ఇలా చీజ్ని పెట్టేసుకుని ఇప్పుడు దానిపైన కొంచెం చిల్లీ ఫ్లేక్స్ అండ్ కొంచెం ఆరిగానో 2 వేసేసుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఇప్పుడు దాని మీద బ్రోకలీ ఆమ్లెట్ పీస్ అయితే పెట్టేసుకోండి. మీకు ఎంత కావాలంటే అంత పెట్టుకోండి. తర్వాత దాని మీద అయితే మనకి సాస్ ఉంటుంది కదండి, టమాటో కచప్, అదైతే స్ప్రెడ్ చేసుకుంటున్నాం. కొంచెం లైట్గానే స్ప్రెడ్ చేసుకుంటున్నామండి, ఎక్కువ అయితే స్ప్రెడ్ చేసుకోవట్లేదు. ఎందుకంటే దానివల్ల టేస్ట్ కొంచెం బాగుంటుందని చెప్పి కొంచెం టమాటో సాస్ అలాగే కొన్ని ఆనియన్ పీసెస్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. యాడ్ చేసుకుని ఇప్పుడు దానిపైన ఇంకో బ్రెడ్ స్లైస్ కూడా పెట్టేసి హ్యాండ్తో కొంచెం ఇలా ప్రెస్ చేయండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేయడం కోసం ఇంకొక ప్యాన్ తీసుకుని దాని మీద కొంచెం గీ, బటర్ అలా ఏదైనా మీకు ఇష్టంది దాని మీద వేసుకోండి. మేమైతే గీ యాడ్ చేసుకుంటున్నాము. ఎందుకంటే గీతో బ్రెడ్ కాలిస్తే ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్తో కాలిస్తే అంత టేస్ట్ అనేది ఉండదు. సో గీ ప్రిఫర్ చేస్తున్నాం మేము. సో గీ వేసుకున్నాక ఇప్పుడు మొత్తం ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోండి కొంచెం గీని. స్ప్రెడ్ చేసుకున్నాక గీ కొంచెం హీట్ అయ్యాక ఇప్పుడు దాని మీద మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న శాండ్విచెస్ని ప్లేస్ చేసేసుకోండి. మేమైతే 2 శాండ్విచెస్ చేసుకుని ప్లేస్ చేసుకున్నాము. ప్యాన్ మీద 2 సరిపోతాయి కాబట్టి. సో అలా స్ప్రెడ్ చేసేసుకున్నాక ఇప్పుడు పైన కూడా గీ యాడ్ చేసుకుంటున్నాం, పైన బ్రెడ్ స్లైస్ కూడా. సో గీ యాడ్ చేసేసుకోండి 2 స్లైసెస్కి. ఇప్పుడు 1 సైడ్ కింద ఫ్రై అయిపోయాక జాగ్రత్తగా టర్న్ చేసుకోండి ఇంకొక సైడ్ కూడా. ఎందుకంటే మీరు సరిగ్గా టర్న్ చేసుకోకపోతే ఆ బ్రెడ్ పీసెస్ మధ్యలో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ బయటికి పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో జాగ్రత్తగా ఇలాగా టర్న్ చేసేసుకోండి. సో చూసారుగా ఎంత చక్కగా ఒక సైడ్ ఫ్రై అయిపోయిందో. ఇప్పుడు వేరే సైడ్ కూడా అలాగే ఫ్రై చేసేసుకోండి. ఇప్పుడు టర్న్ చేసుకున్నాక మూత పెట్టి కొంచెం సేపు ఫ్రై చేసుకోండి. సో దట్ మనకి చీజ్ కూడా కొంచెం మెల్ట్ అయ్యి టేస్ట్ బాగుంటుంది. సో టర్న్ చేసేసుకున్నాక ఇప్పుడైతే మూత పెట్టేసుకుని ఒక 2 మినిట్స్ అయితే ఉంచుకుంటున్నామండి. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి, మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. సో దట్ బ్రెడ్ మాడకుండా ఉంటుంది. సో ఒక 2 మినిట్స్ తర్వాత చూస్తే మనకి 2 సైడ్స్ ఫ్రై అయిపోయినాయి. చూసారా, సైడ్ నుంచి చీజ్ కూడా కరిగినట్టు మీకు తెలుస్తుంది. అండ్ పైన కూడా క్రిస్పీగా బ్రెడ్ కూడా ఫ్రై అయింది. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి ప్లేట్లోకి తీసుకుని మధ్యలోకి కట్ చేసేసుకుంటే మనకి శాండ్విచ్ లాగా షేప్ వచ్చేస్తుందండి, ట్రయాంగిల్ షేప్లో. సో అవి కట్ చేసేసుకుంటున్నాము మేము. అంతేనండి, టేస్టీ అండ్ హెల్తీ బ్రోకలీ ఎగ్ శాండ్విచ్ అయితే రెడీ అయిపోయినట్టే. సర్వ్ చేసేసుకోవటమే. చాలా చాలా టేస్టీగా ఉందండి, కన్ఫామ్ ట్రై చేయండి. అసలు బ్రోకలీ తిన్న ఫీలింగే లేదు. సో ఇంకెందుకు లేటు, మీరు వెంటనే ట్రై చేసి ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ ఎ న్యూ రెసిపీ.